వచ్చింది కదా, ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాకు చెప్పలేదు కదా. నార్మల్ గా మీ అడ్రస్ పెట్టండి అంతే. నేను కూకట్పల్లి, నేను ఇక్కడ జింకలవాడ అని చెప్పిన, మూసాపేట జింకలవాడ అని. కానీ ఈ రోజు వస్తారు అని అంటే నేను మా ఇంట్లో పని పెట్టుకోకపోతుండే, ఫ్రీ అయిపోయి ఉంటుండే ఖచ్చితంగా. మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీ. చాలా చాలా థ్యాంక్స్. బాగుంటాయా మా వీడియోస్? ఈమె ఇక్కడ ఉంటదంట, మా పాప రాలే ట్యూషన్. వీళ్ళ పాప రాలే, ఆమె ఈమెని అందరిని అడుక్కుంటూ వచ్చింది ఇప్పుడు ఈమె కోసం. అవునా? ఏమన్నా అడిగారు? ఇగో వీడియోస్ చూపించుకుంటా వస్తున్నా. ఓకే. ఈ ఆమె కాదు, మీరు స్టార్టింగ్ దుగ్నపొల్లని అడిగినా చెప్తారు. ఎవరైనా చెప్తారు. ఇక్కడ పప్పీస్ మా వెంట ఫేమస్. అదే ఆయన చెప్పిన 6 పప్పీస్ ఉంటాయి, ఒక బ్లాక్ పప్పీ ఉంటది అని అడిగి వచ్చిన. అవునా? కూర్చో. లూసీ ఫ్యాన్స్ వచ్చారు మా ఇంటికి. చిన్నోడు అంటే ఏముంది కదా, ఈమె చిన్నోడు కాదు, చిన్నోడు వాళ్ళ పెద్దమ్మ హస్కీ. హస్కీ అంటుంది. ఈమె లూసీ. ఈమె మొత్తం డిప్రెషన్ లో పోయింది అన్నాం కదా, డిప్రెషన్ వీడియో చూసిరా ఈమెది. ఈమె ఒక్క ఆమెకి రూమ్ ఇది, మిగతా వాళ్ళందరూ అందులోనే ఉంటారు. కాకపోతే ఈ మొక్క ఆమె మీదుంటే ఈర్షపడే పప్పి ఎవరు? ఈర్షపడే పప్పి హస్కీ. ఎవ్వరు కూడా దగ్గర రెండు బ్రౌన్ ఉండే వరకు కొంచెం. ఈమె లూసీ. హాయ్ చెప్పినాను, ఆంటీ చూసినాము, నీ గురించి వచ్చినాము. మా కూతురు. అవునా? ట్యూషన్ ఈమెకి చాలా ఇష్టం. తీసుకురావాల్సింది ఆమె కూడా. బర్త్డే సర్ప్రైజ్ చేస్తాం ఇంటికి తెచ్చి. ఖచ్చితంగా చెప్పండి, మాకు కొంచెం వచ్చే ముందు అప్పుడన్నా చెప్పండి, నా నంబర్ తీసుకోండి. పాప బర్త్డే రోజు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అలా ఉంటే ఒక పప్పిని తీసుకునే వాళ్ళం. అపార్ట్మెంట్ కానీ కొన్ని అపార్ట్మెంట్స్ లో అలవాటు ఉండదు, వాళ్ళ దగ్గర లేదంట. డిస్టర్బెన్స్ అంటారు. అవును, అట్లా వద్దు. మా పాపని తీసుకుని వస్తా, పిచ్చి ఫ్యాన్ టీవీలో పెట్టుకొని స్కూల్ నుంచి వచ్చిందంటే చూస్తారు మిమ్మల్ని. మా వాళ్ళు మా వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. ఇంకా మా హస్కీ తీసుకొచ్చి ఇంకా కింద దింపు వస్తుంది. 2 నిమిషాలు అయితే వాళ్ళ దగ్గర కూడా పోతుంది. ఈమె రాదులే. హస్కీ, బ్రూనో, బ్లాకీ, స్నూపీ వీళ్ళంతా ఫ్రెండ్లీ. ఒక్కటి ఈమె అనదు, ఈమె ఎవరి దగ్గరికి రాదు, ఏం లేదు. ఈమె ఒక డిఫరెంట్. రాకీ అయితే అస్సలు కలవనీయం. రాకీ కొంచెం డేంజర్ అని దూరమే. మహబూబ్ నగర్ నుండి వచ్చిన వాళ్ళు పాపం, వాళ్ళు మమ్మీ కూతుర్లు ఇద్దరు వచ్చిర్రు. వాళ్ళు కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉన్నారు. ఈ టైంకి అట్లా పోయిర్రు. మస్తు ఖుషి అయిపోయారు వాళ్ళు కూడా, అంత దూరంకి వెళ్ళి వచ్చి. మీకోసం నేను 1 hour నుంచి చూసినావా అమ్మా? ఏమనే వదిలే హాయ్ 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 అంట, హాయ్ అంట. అచ్కి చెప్పు. ఈమె బాగా లాడ్లీ అయిపోయి సౌండ్ ఎక్కువ అక్కడ కూడా అందరు అడగడమే. కూకట్పల్లి అమ్మా స్నూపీ అమ్మా మమ్మామె ఎవరిని ఏమన్నది? ఎవరు కూర్చోన్నా ఏమన్నదు? అట్లా అనేది ఉంటే నేను వదులుతానా? కాకపోతే దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తాయి. మ్యాక్సిమం వచ్చి స్మెల్. బ్రూనో హాయ్ హాయ్ బాయ్. ఇప్పుడు ఆల్రెడీ వాయిస్ విన్నారు కదా, ఇక నెక్స్ట్ టైం వస్తే సౌండే ఉండదు. ఇక అచ్చా వీళ్ళు ఆల్రెడీ మా ఇంటికి వచ్చిపోయిన వాళ్ళే, ఈ వాయిస్ మాకు తెలుసు, ఇక అట్లుంటది. ఏమంటారు చూడ ఆంటీ వాళ్ళు, మా పాప వస్తుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. పంపించచ్చు. నాకు ఒకసారి తెలిస్తే దాని బర్త్డే సర్ప్రైజ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. వచ్చేది ఉంటే చెప్పండి, నంబర్ తీసుకోండి. ఏ రోజు బర్త్డే? నానా ఇంకా 10 days ఉంది. పర్లేదు. ఇక్కడ నేను ఫోన్ చేస్తాను మీకు. ఫంక్షన్స్ ఉన్నా వస్తాము ఏమన్నా. ఉంది మంచి. ఓకే ఓకే లేకమ్మా పెట్టలే. ఇంకా మ్యాక్సిమం ఫ్రైడే థర్స్డేనే వస్తాయి దగ్గరికి. పాప భయపడ్డా. ఓయ్ మాట్లాడాలంతే. అక్క 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 అక్కరా.
నువ్వు నాడు. రండి కాల్ చేయండి, కాల్ చేసి రండి. వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ. సర్ప్రైజ్ మాకు చేశారు మీరు. అసలు నన్ను అడిగితే నార్మల్ గా మీరు మెసేజ్ చేశారు కదా వస్తాము మేము కూడా ఇక్కడే అని మీరు అన్నారు. అని అంటే సరే ఎప్పుడు ఏంది అనేది కూడా మీరు ఏం చెప్పలే కదా, చెప్పలే. నేను ఈ రోజు మీరు వస్తారు అని అంటే నేను నార్మల్ గా నేను అడ్రస్ చెప్పేదాన్ని, లేదనంటే నేను ఇక అసలు నేను ఇదంతా పని పెట్టుకోకుండేదాన్ని నేను. ఓకే మీరు బర్త్డే రోజు కాల్ చేసి మరీ వస్తారు. నాకు కాల్ చేయండి, ఆమె సర్ప్రైజ్ చేద్దాం. ఏమన్నా ఫోటోలు వీడియో ఏమైనా కావాలంటే చెప్పండి, చేద్దాం. ఫంక్షన్స్ అబ్బా ఇన్ని పప్పీస్ అబ్బా ఇంట్లోకి ఇటువంటి వాళ్ళు ఇంట్లోకి పోవాలంటే అసలు ఎవరు కూడా రారు పోరంట, అట్లా స్మెల్ వస్తాయి అని చెప్పి కమెంట్ వచ్చింది నాకు. నేను చెప్తున్నా పిల్లల్ని వదిలేసామా, ఇప్పుడు టాయిలెట్ చేసినా ఏది చేసినా కానీ వాష్రూమ్కి మేము పంపిస్తే వాష్రూమ్కి వెళ్ళిపోతాయి. లోపల వాష్రూమ్ ఉంది, లోపల వెళ్ళిపోతాయి. అడుగు టాయిలెట్ ఏమైనా వాసన. అదే అంటున్నా, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు కదా అసలు ఏమైనా స్మెల్ ఉందా? అదే విచిత్రంగా ఉంది. నిన్న ఒకరు కమెంట్ చేసారు కదండి, నేను అదే అంటున్నా. నిన్న ఒకరు కమెంట్ చేసారు మా ఇంటికి అంటే మా పప్పీస్ అంటే ఎవరు పెంచుకున్నా కూడా వాళ్ళ ఇంటికంటే పోతానంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పానని అన్నారు. అది మా గురించి మా పిల్లల గురించి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అట ఇగో వాళ్ళు తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని మరీ వచ్చారు వాళ్ళు. కానీ ఎంత నీట్ గా శుభ్రంగా అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో, నీట్ గా స్మెల్ లేవు అసలు. కూర్చోమ్మా, ఏమనవు, కూర్చో, నువ్వు నార్మల్ గా కూర్చో. అసలు ముచ్చటగా ఉన్నాయి. కొన్ని నువ్వు అట్లా చేస్తే ఇంకా పైకి ఎక్కిస్తుంది. పెంచుకుంటారు కానీ స్నూపీ అవి ఐస్ నిజంగానే నేను కూడా చూసా, కానీ ఇక మనము అనలేమో చేయలేము. ఇవి ఏంటంటే బయటికి పోవు మనతో పాటు. ఇప్పుడు మేము ఎట్లయితే ఉన్నామో ఫ్యామిలీగా ఇక మాతో పాటే ఉంటే తిరుగుతాయి చేస్తాయి. ఇవేవో బయటికి పోయేసి వస్తే చేస్తేనేమో మేము కూడా అట్లనే పెట్టేవాళ్ళమేమో, కానీ అంత నార్మల్ ఎట్లా ఉండాలో అట్లుంటే మేము కూడా ఎవరిని తీసుకోవట్లే. పాప అంటుంది ఆంటీ అంత మందిని పెంచుతుంది, నువ్వు ఒక్క మీరు పర్మిషన్ లేదు, పర్మిషన్ అపార్ట్మెంట్ లో అలో లేదు, లేకపోతే నేను కూడా తీసుకునేదాన్ని ఒక పప్పిని. ఇస్తుండే ఏముందిలే, కానీ ఇక అలోడ్ లేదని అంటే ఇక అట్లా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు, తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఎఫెక్షన్ అయినాక మీ పాప లాగానే ఏడ్స్ తీసుకున్నాక ఆమె మెచ్యూర్ ఫంక్షన్ కి మేము సర్ప్రైజ్ చేసినాం. తీసుకున్నాక ఇప్పుడు ఆమె మీకేం సంబంధం? సైకిల్ మీద తీసుకొని అసలు చాలా థ్యాంక్స్. ఇంకా నీకెక్కువ చెప్పాలంటే అంటే ఆమెను అడిగి అట్లా పట్టుకోవచ్చు. పాపము ఆమెకి అసలు తెలియదు అడ్రస్, అడుగుతుంటే అచ్చా ఆంటీ వాళ్ళు శారదా ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉంటారని తీసుకొని వచ్చిందంట. నేను మీకు తెలిసిన ఆమెనేమో కాదు ఎవరో కూడా నాకు తెలియదు. అయ్యో ఒక షాప్ దగ్గర కనిపిస్తే అడిగి పిల్లలు ఆంటీ నేను చూపిస్తుందా జింకనవాడ అంటే ఈ గల్లీలకి వెళ్ళి పోవాలని తీసుకొచ్చింది. గల్లీలకి పట్టుకొచ్చి అసలు మీరు చెప్పాలి, నేను థ్యాంక్స్. ఇంత శ్రమ పడకుండా మా దగ్గరికి వచ్చినామంటే ఇప్పుడు 6 o'clock నుంచి అయ్యో రామ 6 o'clock నుండి సర్చ్ చేసి నంబర్ పెట్టలేవా మరి? అసలు ఏం మళ్ళీ రిప్లై కూడా ఏం చూడలే. నార్మల్ గా అడిగింది ఎప్పుడు వస్తారు ఎందుకు అని కూడా అడిగిన, మళ్ళీ రిప్లై కూడా రాలేదు. నేను ఈ రోజే వస్తా అంటే ఏముంది ఇప్పుడు పక్కకే కదా అట్లా ఏమైపోతుంది అందులో పెట్టేసరికి ఏమైపోతుంది. ఇంకా వేరే వచ్చినాయి కూడా అట్లా కాల్స్ కూడా వచ్చినాయి. ఓకే ఎవరో అనుకుని మనం ప్రతి కాల్ లిఫ్ట్ చేయాలంటే కూడా కాదు, అంటే కొందరు జెన్యూన్ ఉంటారు. లేకపోతే మీరు వస్తారంటే లొకేషన్ పెట్టేది నంబర్ తీసుకొని నంబర్ తీసేసుకోండి. నేను మీ నంబర్ ఏమో పెట్టండి అని కూడా పెట్టిన. అవును నెంబర్ పెట్టండి అని పెట్టిరు. ఇప్పుడు చూసిన దాకా వచ్చినాక చూసుకున్నా. అయ్యో ఇంటి దగ్గర చూసుకుంటే నెంబర్ పెట్టి మీకు కాల్ చేసేదాన్ని. కొన్ని వందల మెసేజ్లు ఉంటాయి కదా, అప్పటికి అందరికి రిప్లై ఇస్తూనే ఉంటా టైం తీసుకొని. ఇంకో ఏది ప్రాబ్లం పాపం ఏం బాధపడకండి. చాలా థ్యాంక్స్ అబ్బా. ఎవరన్నా అడిగితే కూడా జర చెప్పబ్బా, గుర్తుపెట్టుకో శారదా టాక్స్ అని. వీడియో చూపించుకుంటూ శివరాత్రి వీడియో చూపించుకుంటూ వచ్చింది ఇంతసేపు. ఇక్కడ అడిగిరా గల్లీలో ఈ పక్కక ఉంటుందని చెప్పింది. అవునా, రండి. మళ్ళీ మన లొకేషన్ ఏమైనా పెట్టాలనా? ఈజీగా వచ్చేయచ్చు. షార్ట్స్ చిన్న చిన్న వీడియోస్ ఫుల్ వీడియో అన్ని చూడండి బాగుంటాయి. ఫుల్ వీడియోస్ వీళ్ళ స్టోరీ అన్ని ఏవేవి ఉన్నాయి అన్ని స్టోరీస్ అదొకటి అన్ని పప్పీస్ అన్ని ముందు కూర్చొని ఉన్నాయి అన్ని చూడండి. ఫుల్ వీడియోస్ అనేది ఇప్పుడు ఏదైతే శివరాత్రి ఫుల్ వీడియో అనేది ఎట్లా వచ్చిందో అట్లా అన్ని వీడియోస్ చూడండి. అవి బాగుంటాయి. వీళ్ళ స్టోరీస్, వీళ్ళ ఫుడ్ ఏం పెడతా నేను, వీళ్ళు ఎట్లుంటారు నాతో డైలీ రొటీన్ లా, అట్లాంటివి అన్ని ఉంటాయి. ఇంకా అవి బాగుంటాయి వీడియోస్ అన్ని చెక్ చేయండి.
నెట్ అయిపోయిందని వచ్చినావా? నెట్ వేయించుకొని చూస్తా అనుకున్నావా? జనతనగర్ అక్కడనేనా? పోయిందా ఆంటీ? పోయిందా? ఎక్కడ దాకా పంపించినా? అవును. ఓకే ఓకే. అయితే డైలీ చూస్తారా అయితే? వీడియోస్, ఈ ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి. ఇట్లా ఫుల్ వీడియోస్ వచ్చిన వాటికి అన్నీ చూడండి. ఇలా స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇదంతా బ్రైట్ నువ్వు చూడలే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా స్టార్టింగ్ అందరూ అవే ఫ్యాన్స్ అయ్యారు. ఉండి ఎగ్దమ్ డౌన్ అయిపోయారు. ఇక సరేలే అని చెప్పాను. ఒక 15-20 డేస్ మానేసినాం. పెట్టించుకునే అడుగు చేస్తుంటే వచ్చి బొట్టు పెట్టమని అడుగుతారు. అది అనేది పెట్టిన ఆ వీడియో పెట్టంగానే అది దగ్గర 40 లక్షల మంది చూసారు. 4 మిలియన్ క్రాస్ అయింది. 4 మిలియన్ క్రాస్ అయ్యి 5 మిలియన్కి వచ్చింది. అది మిలియన్లలో పోయింది. అట్లా వాళ్ళు వైరల్ అయ్యారు. వాళ్ళు వైరల్ అయ్యి ఇప్పుడు వీడియోస్ మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నాం. అందుకే చెప్తున్నా. మీరు హస్కీ ఫ్యాన్స్ ఇల్లు హస్కీ ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి వాళ్ళ గురించి. అబ్బో పిల్ల భయపడుతుంది. ఇంకా 2 సార్లు స్వామి భయం పోతుంది. కొన్ని నలుగురిని తీసుకొని రమ్మని. మీరు కొత్తోళ్ళు కదా, వెనక ముందు అవుతుంది అట్లా. ఎత్తుకోమంటారు. ఆమెకి మంచిగా ఎత్తుకునేటోళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఆమెకి ఏమన్నదే తల్లి. కూర్చోడు ఆమె అనేటైతే అరుస్తుంటే కదా, ఎంత బాగుంది చూడండి. మీ ఫ్రెండ్ ఎంత మంచి ఎత్తుకుంది. మా హస్కీ ఫ్యాన్స్ వచ్చారు. ఇంతసేపు ఏమో మా లూసీ ఫ్యాన్స్ అంట, ఇప్పుడు హస్కీ ఫ్యాన్స్. చూడు ఎంత బాగా ఆమె ఇప్పుడు వచ్చి చూడు ఎంత బాగా ఆడుకుంటుంది. ఎంత డేర్గా. ఏం కాదు, నిన్ను కూడా ఏమన్నా అన్నదా? మంచిగా ఆడుకుంటున్నారు చూడు. హస్కీ ఈమె గలే గలే ఏమనదమ్మా, ఏమనరు. మరి రాకీ గాడు ఒక్కడు అంటాడని మన లోపలనే వేసేస్తాం. మిగతా వాళ్ళు ఏమనరు. కానీ కొంచెం మీరు కొత్తలు కదా, కొంచెం సౌండ్ చేస్తాయి. మీరు ఎడభయపడతారో ఏమో అని చెప్పి లోపలేసిన. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫ్రెండ్లీ. బ్లాకీ, బ్రూనో, స్నూపీ, హస్కీ నలుగురు ఫ్రెండ్లీగా ఉంటారు. లూసీ అక్కలకి చూడ ఆమె ఎట్లా మంచి పట్టుకుంది. అందరికి మమ్మీ, అందరికి మమ్మీ అని. ఈమె మమ్మీ. బ్రూనో మమ్మీ. బ్రూనో ఉందా? బ్రూనో వాళ్ళ మమ్మీ ఆమెనే. ఆమె వచ్చేసింది పేరు విలువగానే. ఆ లూసీ వాళ్ళ మమ్మీ ఆమెనే. ఇంకా అరే ఏమన్నా అంటే అంత సౌండ్ కూడా చేస్తారు. కదా ఎత్తుక అంటారు అక్కలు మీకు ఫ్రెండ్స్. ఏమన్నదేమో షేక్ హ్యాండ్ అండి అక్కడికి. ఏమన్నదమ్మా, ఏమన్నా అంటే నేను తీసుకొస్తాను. సౌండ్ అంటే సౌండ్ కొత్త పాత ఏం లేనట్టు. ఏమన్నా మామూలు లేస్తుంది అంతే. నువ్వు లేచినప్పుడు ఇట్లాను ఆమెనే ఊకుంటాను. ఇక మా బ్లాక్ అమ్మకి అయితే మామూలుగా లేరు ఫ్యాన్స్. బ్లాక్ ఓడు నల్లోడు. చూపమ్మా, ఇవాళ మన ఇంటికి ఆంటీ వాళ్ళు వచ్చిర్రు నాన్న. మీరు అట్లా లొల్లి చేయడం న్యాయమా? అన్నీ అర్థమవుతాయి. నువ్వంట మమ్ము తింటలేవంటే నిన్నంట హాస్పిటల్ తీసుకుపోవాలనంట. అట్లా మేము ఎన్నిసార్లు చూపించినాం హాస్పిటల్లో. ఈమె నిద్ర మబ్బుతోని అన్నం మీద సోయి ఉండదు ఈమెకి.
మీరు అంటున్నారు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పని అన్నారు. ఆమె హుషారు ఎట్లుంది తెలుసా, నిన్న వాటర్ మిలన్ వేస్తే తిన్నది, ఈరోజు జాజర్గడ్డ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ వేసి తినలే. ఆమె అన్నీ కావాలనే వేస్తుంది మా స్నూపీ. ఇక ఈమె చూడండి ఎట్లా ఊపుతుందో. ఈమె గురించి అసలు ఈరోజు వచ్చిన మా సబ్స్క్రైబర్లు మా ఇంటికి లూసీ ఫ్యాన్స్ అని చెప్పని వచ్చారు. ఇక నేనే ఎత్తుకొని అయితే చూపించిన. ఇక ఎందుకో ఎట్లెట్లనో ఈరోజు సైలెంట్ అయితే ఉన్నది. కాకపోతే వాళ్ళతో అయితే షేక్ హ్యాండ్ అయితే ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ టైం అయితే చూడాలి. ఇక మా చక్కెర తల్లి గురించి అయితే మీకు తెలిసిందే, అందరు కావాలంటది. మా చక్కెర తల్లి, మా బ్రూనో తల్లి, మా అచ్చు పాపనైతే ఇంకా సూపర్. ఇంకా చిన్నపిల్లలు వచ్చిర్రు. మా అచ్చు తల్లి గురించి అయితే సూపర్ అంటే సూపర్. అలా కొంచెంసేపు ఆడుకుంది కూడా. ఆ ఊపుడే మా బంగారు తల్లి ఎవరైనా కానీ ఎవ్వరు ఊపారు అంతగానము. మా లూజీ ఇక్కడ అట్లా వండుకునే సీన్ చూపి వాళ్ళకి. ఏం ఊపుతున్నావు తోక లుచమ్మ? ఒక ఏమనుకోకండి మీరు. మొన్న కమెంట్లో ఏం చేసిరంటే మీ ఆయన ముందు కాలు చాపడము అట్లా చాపొద్దండి అది అని అన్నారు. కొంచెం ఏజ్ అవుతుంది కదండి, కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా మా ఆయన కాలు చాపడము అని అంటే కొంచెం అర్థం చేసుకోండి మీరు. అందుకే ఇక మా లూసీ కూడా వచ్చి అట్లా పడుకోవడం వల్ల కూడా ఇక ఏం డిస్టర్బ్ చేస్తే ఏదన్నా ఇట్లా మనం అనుకున్నాం అనుకోండి ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె రావడమే రేరు, ఆమె రావడమే మాకు గొప్ప. ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడినా లేచిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా, మళ్ళీ కొంచెం జరగమ్మా అని అంటే లేచిపోతుంది. వద్దు అట్లా అనకు, వద్దు. ఆ టైంలో నేను చూపిస్తా. కానీ ఆమె కూడా అట్లా ఇష్టంగా వచ్చినప్పుడు ఇక మేము ఏం డిస్టర్బ్ చెయ్యం. ఏమైంది? నేను లూచి పాపని ఇట్లా అని రుద్దుతున్నా కదా, ఇక మా కర్రదానికి ఎంత కోపం ఉందో. ఓయ్ కర్రది అని అంటావు, బంగారు తల్లి చక్కరి పొటి అయ్యా. లూసి చెల్లె కదా నాన్న. ఓయ్ అలుగు తగిలితే నా మీద అలుగు ఎవరి మీద అలుగుతున్నావు? ఇటు ఎవరి మీద అలుగుతున్నావు? అగో ఈ మూపుతుంది. అగో ఎవరి మీద అలుగుతున్నావు? తాత మీద అలుగుతున్నావా? తాత మీదనా? నువ్వు వద్దు, నిన్ను వదిలేసిన నేను లూసిని తీసుకున్నా. అస్సలు నడవది, అందరు కావాలి మనకి. నిన్ను వదిలేసిన నేను లూసిని తీసుకున్నా, సరేనా? నేను లూసిని నువ్వు ఉండు నాదేనే, నా బెడ్ పైన నువ్వే వండుకో. నువ్వు వద్దు, రోజు నువ్వు వండుకొని బోరు కొట్టింది. బంగారు తల్లే పొట్టి బోరు కొట్టింది. చెల్లు ఒకప్పుడు లూసి కూడా మన రూమ్లోనే పడుకుంటుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమెకు ఒక టైంలో అట్లా అయిపోయింది కాబట్టి ఆమెను రూమ్లో వేసినప్పటి నుండి అట్లా ఒక సైకో లాగా అయిపోయింది. లూసీ సైకో, లూసీ డిప్రెషన్, ఇంకా లూసీ సైకో, లూసీ డిప్రెషన్ అన్నీ పోయినాయి. అట్లా అని చెప్పి ఒక రూమ్ రాసిచ్చినాం లూసీకి, ఒక రూమ్ అనేది రాసిచ్చేసినాం. లూసీని అంటున్నాను, దానికి అర్థమై తోక చూడు ఎట్లలో. 5 years అయింది లూసీకి ఆ రూమ్ రాసిచ్చినప్పటి నుండి. 5 years కదా. మా పాప పెళ్ళైనాక రాసిచ్చినాం. మా పాప పెళ్లి టైంకి అక్కడ పోయినప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఆమెకు అందులో ఆ రూమ్లోనే డెలివరీ అయినప్పటి నుండి అట్లే కంటిన్యూ ఇప్పటి వరకు. కదా తల్లి బంగారు తల్లి చక్కెర తల్లి లూచి తల్లి అందరు చెప్పచ్చు.